సంబంధం రెడీయా? రెడీ మాస్టర్. కెమెరా యాక్షన్. ఎలాగైనా సరే వాళ్ళ డైలాగ్ అదరగొట్టాలి. బయట అయిపోగానే సీనే డైలాగ్ చెప్పు చూద్దాం. ఉండండి సార్, ఒకసారి చూసుకుంటాను. అదేమన్నా పేజీ డైలాగా? ఒక్క డైలాగా కదా, చెప్పు. ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ, ఇదేమన్నా పద్యమా? ఏడుస్తూ చెప్పవయ్యా. సడన్ గా ఏడుపు రమ్మంటే ఎలా వస్తుంది సార్? మరి లెటర్ రాసి తెప్పించనా? డైరెక్టర్ రికమెండ్ చేసి వేషం ఇప్పించారు కదా, నా ముఖాన్ని గుర్తు చేసుకో, ఏడుపు అదే వస్తుంది. ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? ఓరి పిచ్చనా పుత్ర. హలో, సంబంధం ఎవడే సార్? ఆయన ఇంకెక్కడ ఉన్నాడు? పైకి వెళ్ళాడు. ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? ఏ తప్పనా? స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. తలకిందులుగా దూకుతున్నాడు. వాచి నోట్లోకి రాగానే కిందకి దిగి ఉమ్మేస్తాడు. ఏంటి? ఏం లేదు మాస్టర్, పల్టీ కొడుతుంటే తీగేసుకుంది. అయ్యో, దీనికి ఎందుకు అయ్యా అంటావు? నేనేమనలేదే. సరే పిలువాళ్ళని. రే రండిరా తొందరగా. రండ్రా. కట్ కట్ కట్. ఎవరయ్యా వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళే మాస్టర్. రే దించండి రా. ఏంటి? ఎవరో వాళ్ళు? మేమేం ఆడవాళ్ళని మోగజవాళ్ళని హింసించడం లేదే. ఎక్కడికి ఎందుకు వచ్చారు? అదే ఇప్పుడే ఆపరేషన్ అయింది, ఈలోగా పనిలోకి వచ్చారే అని. తమరు ఆపరేషన్ ఏ పద్ధతిలో చేశారో ఏమో, నా ఆరోగ్యం బాగుండాలి కనుక పనిలోకి వచ్చాను. మరి కడుపు నింపాలి కదా. గంట కొట్టుద్దే. పాట పడుతుందనే కదా నీ ఎలా? నీ షూటింగ్ ఆపడానికి రాలేదు, ఆపరేషన్ చేసిన డాక్టర్ని కదా, పేషెంట్ ని చూసిపోదామని వచ్చాను. అన్నా కాస్త చూపించన్నా. నువ్వు నోర్మోయివా? నేనేమన్నా వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషన్, ఆఫ్టర్ సేల్ సర్వీస్కి వచ్చినట్టు వచ్చారు. రే కాఫీ చెప్పరా. రే అందరూ కాఫీ తండి రా. ఒక్కడికే. అన్నకు మాత్రం తండి. ఏం పోవాం పో అంటే? ఏం లేదు, ఒకవేళ రేపే మీకు కడుపు నొప్పి వస్తే తప్పకుండా మా హాస్పిటల్ కి రావాలి. కడుపులో నెప్ప నాకా? రే కడుపులో కుదరా. అయ్యో, ఏంటిది? కడుపా రాతి బండా? అంటే సపోజ్ వస్తే? సపోజ్ ఏమీ రాదు, నాకేమీ కాదు. ఎందుకో చెప్పనా? రెడీ అన్న. అది కాదు, ఒకవేళ కడుపు నొప్పి వస్తే రాదమ్మా. సినిమా ఫీల్డ్ అందరికీ మద్రాసా వచ్చింది, కానీ అన్నకు రాలేదు. ఎందుకో తెలుసా? అప్పుడు అన్న ముంబైలో ఉన్నాడు.